ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇవేనండి. వంకాయలు మాత్రం చూడండి బోల్డ్ ఎన్ని వచ్చాయి, ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. ఇంకా ఆకుకూరలు అవి ఉన్నాయి కానీ అవి అయితే పిక్ చేయలేదండి. ఈరోజు మాత్రం పిక్ చేశాను. వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము దొండకాయలు, వంకాయలు, కసిన్ని టమాటోస్, అలాగే చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాము. వంకాయలు మాత్రం మంచి సైజు వచ్చి చాలా ఎక్కువగానే ఉన్నాయండి. దొండకాయలు కూడా ఒక ½ కేజీ అలా రావచ్చు, చూద్దాము. ఫస్ట్ అయితే మనము దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. దొండపాద వచ్చేసి ఇదేనండి, ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి. మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం. ఇదంతా అల్లుకుంది దొండపాదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాదు మొత్తము. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ దొండకాయలే. ఎందుకండి చూడండి దొండపాద అల్లుకొని లాస్టిక్కి ఎంత బాగుందో. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. చిక్కుడు పాదు ఇదంతా ఇలా అల్లుకుపోతుంది. నేను పాదులాగా సెట్ చేశాను. ఇక్కడ ఒకటి ఉంది కదా, పిక్ చేశాను. చూడండి ఒక ½ కిలో వస్తాయన్నాను కదా, ½ కేజీ అయితే వచ్చాయి. వంకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే కట్ చేశాను కదా. ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేద్దాం. వంకాయ మొక్కలు వచ్చేసి నేను ఈ రోలో పెట్టానండి. పైన కాకరపాదు, కింద ఉన్న రో అంతా వంకాయ మొక్కలే. రీసెంట్గా వేసిన ప్లాంట్సే కదా, సైజు ఈ మాత్రం ఉన్నాయి. చిన్నగా ఉన్న కూడా మొక్కలు వంకాయలు అయితే బాగా వస్తున్నాయి. నేను మంచిగా సైజు గ్రో అయినవి మాత్రమే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ రో అంతా వంకాయ మొక్కలు, కొన్ని మిర్చి ప్లాంట్స్, పూల మొక్కలు అలా పెట్టాను. ఈ టబ్బులో పసుపు, వంకాయ, టమాటో, చిక్కుడు 4 మొక్కలు అయితే పెట్టానండి. అంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి వెజిటబుల్స్ కూడా. నేను ఇంకా ఏ డేకి ఆ డే హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి. అందుకే మోర్ హార్వెస్టింగ్ ఉండదు. 1 డేకి సరిపడా హార్వెస్టింగ్ జరుగుతుంటుంది. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో వంకాయలు. గుత్తి వంకాయ సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి చిన్న చిన్నవి అయితే వదిలేస్తున్నాను. మంచి సైజు గ్రో అయినవి పిక్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక వంకాయ అయితే ఉంది. ఇటు సైడ్ కొన్ని బిండియల్ ప్లాంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇవి చిన్న సైజు కదా, ఇప్పుడు పిక్ చేయట్లేదు. ఆ కార్నర్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. ఇక్కడ కూడా వంకాయ మొక్కలు అయితే పెట్టాను. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద సైజు గ్రో అయినవి అయితే పిక్ చేసేస్తున్నా, చిన్నవి వదిలేస్తా. ఇక్కడ చూడండి ఒకే చోట 6 పడ్డాయి, కానీ ఇవి చిన్నగా ఉన్నాయి కదా, అందుకు వదిలేస్తున్నా. మళ్ళీ సిజర్ ఈరోజు మర్చిపోయాను, అందుకే హ్యాండ్తో పిక్ చేయాల్సి వస్తుంది. వంకాయలు అయితే ఇలా ఈ సైజు వచ్చినవి అయితే నేను హార్వెస్ట్ చేశానండి. ఇంకా మనము పిక్ చేస్తే బోల్డ్ అన్నీ వస్తాయి, కానీ చిన్న చిన్న సైజు మీడియంగా ఉన్నవి వదిలేసాను. అవి 2-3 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఇలా సైజు గ్రో అయిన తర్వాత పిక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మాత్రం వచ్చాను.
టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. టమాటోలు అయితే ఈ మాత్రం పిక్ చేశాను. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. చిక్కుడుకాయలు అయితే పిక్ చేస్తున్నాను. ఇక్కడే కాకుండా ఇంకా వేరే టబ్స్లో కూడా పెట్టాను. చూద్దాం. చిక్కుడుకాయలు ఇక్కడ కూడా పెట్టాను. మెల్లిగా పిక్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్లవర్ పడిపోతుంది. ఫ్లవర్ అయితే ఫుల్గా పట్టేసింది కానీ రావడం కొంచెం కొంచెం వస్తుంది. చిక్కుడుకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడే కట్ చేసాం కదా. ఈరోజు వంకాయలు, దొండకాయ, టమాటో ఇవి కట్ చేద్దాం అనుకున్నాం కదా. చిక్కుడుకాయలు, కాకరకాయలు కూడా వచ్చాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి కాకరపాదు, చిక్కుడుపాదు, దోసపాదు, ఇంకా ఇది గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడి పాదు, ఇవన్నీ ఇట్లా సెట్ చేశానండి. మనకి డెకరేటివ్గా ఉండి గార్డెన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా స్టిక్ సపోర్ట్తో ఇలా చేయడం వల్ల మనకి తక్కువ ప్లేస్లోనే ఈ తీగజాతి మొక్కలన్నీ వచ్చినట్లు అవుతాయి కదా. వీటి కిందనే ఇలా రోజ్ ప్లాంట్స్ అయితే సెట్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. పింక్, బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్, ఇక్కడ వచ్చేసి వైట్, 4 రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఇందులోనే కాకరపాదు అయితే పెట్టాను. ఇదిగోండి, మీకు జూమ్లో కూడా చూపిస్తా చూడండి. కాకరకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇందులోనే పొడవు కాకరకాయలు వేసాను, చిట్టివి వేసాను. చిట్టి కాకరకాయలు ఈ సైజే వస్తాయి కదా అవి. కాకరకాయలలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. ఇదిగో ఇవి వచ్చేసి ఈ సైజు వస్తాయండి. వీటిని ఏమంటామో ఈ సైజే వస్తాయి. మనము చూడకపోయామా ఇవి పండిపోతాయి. ఈరోజు సిజర్ మర్చిపోయాను గార్డెన్లోకి రావడంలో. ఇదిగోండి, లోపల సైడ్ ఉన్నాయి, పిక్ చేద్దాం. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి 1 కిలో దాకా వంకాయలు, దొండకాయలు, టమాటో, చిక్కుడు, కాకరకాయలు ఇవైతే హార్వెస్ట్ చేశాను. కాకరకాయలు, చిక్కుడుకాయలు కొంచెం కొంచెం క్వాంటిటీతోనే ఈరోజు హార్వెస్టింగ్ జరిగింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటబుల్స్ అన్నీ. ఆకుకూరలు ఇంకా పిక్ చేయడానికి తోటకూర, పుదీనా ఇవన్నీ రెడీగా ఉన్నాయి. చుక్కకూర కాకపోతే ఈ డే అయితే నేను హార్వెస్ట్ చేయట్లేదు. టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ హార్వెస్ట్ చేస్తాను. టమాటోస్ కూడా కొన్ని వచ్చినా చాలా ఎర్రగా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంతైనా తాజా తాజా కూరగాయలు హార్వెస్ట్ చేయడం చాలా హ్యాపీ కదా. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.